ప్రస్తుతం మనం ఎస్ఎల్బిసి టనల్ దగ్గర ఉన్నాం. ఇంకా సహాయక చర్యలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక రెస్క్యూ టీమ్స్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే సింగరేణి సంబంధించినటువంటి బృందం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎన్డీఎఫ్ సంబంధించినటువంటి టీం చేరుకున్నారు. ఆర్మీ సంబంధించినటువంటి టీమ్స్ చేరుకున్నారు. చెన్నై సంబంధించినటువంటి కొంతమంది ఐటీ నిపుణులు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మీకు విజువల్స్లో కూడా చూపిస్తున్నాను. ఇది ఎస్ఎల్బిసి టనల్ లోపలికి వెళ్ళినటువంటి ఈ మార్గం. ఇప్పటికే ఒక టీం లోపల కూడా వెళ్ళడం జరిగింది. దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంటే 13 కిలోమీటర్ వరకు కూడా ఆ టీం అక్కడ చేరుకున్నారు. కానీ అక్కడ పూర్తి స్థాయిలో బురదతో పాటు నీళ్ళున్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూపిస్తున్నాను. ఇది లోకో ట్రైన్. ఈ ట్రైన్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ అందరు కూడా అక్కడికి లోపలికి కూడా వెళ్తున్నారు. ఏదైనా లోపల నుంచి బయటికి పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైన్ సాయంతో వీరు ఆ పరికరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు అంటే ఎవరైనా లోపలికి వారిని ఇక్కడ పనిచేసేటువంటి వారందరినీ కూడా లోపలికి తీసుకెళ్లేందుకు ఈ యొక్క ట్రైన్ సాయంతో వారు లోపల కూడా వెళ్తారు. అయితే కొన్ని మోటార్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. లోపల ఉన్నటువంటి ఆ నీరుని బయటికి పంపించే విధంగా కూడా ఆ కొన్ని మోటార్స్ కూడా ఏర్పాటు చేశారు. 100 HP పంప్తో పాటు 120 HP ఆ పంపు సంబంధించినటువంటి ఆ మోటార్లు కూడా లోపల కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది వీరందరూ కూడా లోపలికి వెళ్ళేందుకు కూడా వారు సిద్ధం అవుతున్నారు. వారు సంబంధించినటువంటి ఆ రెస్క్యూ చేసే విధంగా కూడా ఏ విధంగా చేపట్టాలనేది కూడా పూర్తి స్థాయిలో ఒక మ్యాప్ గీసిన తర్వాతనే వారు లోపలికి కూడా వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. ప్రస్తుతం మీకు ఆర్మీ సంబంధించినటువంటి ఆ టీం దృశ్యాలు చూస్తున్నాము. పూర్తి స్థాయిలో మోటార్లు కూడా ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మోటార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఆక్సిజన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా లోపలికి తీసుకెళ్లేందుకు కూడా వారు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు మీకు ఇక్కడ దృశ్యాలు కూడా చూస్తున్నాము. నేవీ సంబంధించినటువంటి ఆ టీం వారు కూడా లోపలికి వెళ్ళేందుకు వారు సిద్ధమవుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఆక్సిజన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి పరికరాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని వారు లోపలికి వెళ్ళేందుకు కూడా వారు ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది నేవీకి సంబంధించినటువంటి ఆక్సిజన్ కావచ్చు, వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా సిద్ధం చేసుకొని లోపలికి కూడా వెళ్ళేందుకు కూడా వారు పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే ఇండియన్ నేవీ సంబంధించినటువంటి ఆ టీం కావచ్చు, ఇంకా అనేక మంది టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జయప్రకాష్ సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీస్ కావచ్చు, వారందరూ కూడా ఇప్పటికే కొంతమంది లోపలనే ఉన్నారు. వారందరినీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో కూడా వారు పాల్గొనడం జరిగింది. మిగతా ఆ ప్రాంతాలు అంటే ఇక్కడ ఎస్ఎల్బిసి వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు ఆధీనంలో కూడా తీసుకోవడం జరిగింది. ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నేతలు కావచ్చు, ముఖ్యమైనటువంటి టీమ్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే రెస్క్యూ సంబంధించినటువంటి కొంత ఆటంకాలు కలుగుతున్నటువంటి నేపథ్యంలో వీరందరినీ కూడా బయటికి పంపిస్తే ఇంకా రెస్క్యూ త్వరితగతిన పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు రెస్క్యూ టీమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, ఎస్ఎల్బిసి నుండి.